మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు అంట. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఫిఆర్సు దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ ఎల్ఎంటీతో పాటు ఇటీవల కాళేశ్వరం రామగుండం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లు కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలు వివరించినట్లు సమాచారం. సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పని పూర్తి కాకముందే పూర్తయినట్లు డిఫెక్ట్ లయబిలిటీలో పీరియడ్ ప్రారంభమైందని బ్యాంక్ గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలని గత ఈఎన్సీ వెంకటేశ్వర్లు సిఫార్సు చేయడం, దీనివల్ల బ్యారేజ్కి నష్టం వాటిల్లినప్పుడు గుత్తేదారు మరమ్మతులు చేయకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈఎన్సీ రాసిన ఈ లేఖ ఆధారంగా రూపాయలు 150 కోట్ల బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేశారని, తర్వాత తమను తప్పుదో పట్టించారంటూ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జనరల్ నోటీస్ ఇవ్వడానికి కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. పని పూర్తి చేయకుండానే పూర్తయినట్లుగా ధృవీకరణ పత్రం తీసుకోవడం, పని పూర్తయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని అప్పటి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు నివేదించిన కింది ఇంజనీర్లకు సమాచారం ఇవ్వకపోవడం, కింది ఇంజనీర్లు బ్యారేజ్లు దెబ్బతిన్న పనులను బాగు చేయాలంటూ లేఖలు రాయడం గురించి కూడా వివరంగా పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి బ్యారేజ్ నిర్మాణం తర్వాత వాటిని తొలగించకుండా వదిలేయడం, దీనివల్ల ప్రభావంతో ముంపు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి మేడిగడ్డ ఘటనపై 3 కేసులు వెంకటేశ్వర్లు ఎవరైతే ఆయనపైన ఈ ఎల్ఎంటీ ఏదైతే ఉందో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి మేడిగడ్డ ఘటనపై ఒక అంచనాకు వచ్చినారు. గవర్నమెంట్కి వాళ్ళు సిఫారసు చేసినారట. మరి కేసులు అయితాయా, ముంగడ పోతాయా, ఎటు పోతాయా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.